చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు మాజీ మంత్రి వర్యులు రోజా గారు వచ్చారు. అలాగే TV5 అధినేత బిఆర్ నాయుడు గారు ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన అనేక సంవత్సరాలు TV5 లో మిడ్ నైట్ మసాలా అనేటువంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసి అందరి మన్ననలు పొందారు. ఆ కార్యక్రమం చూసినటువంటి మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఎంతగానో ఆకట్టుకుంటే ఆయనకు ప్రతిఫలముగా ఈ టీటీడీ చైర్మన్ పదవిని ఆయన కట్టబెట్టారు. ఆయన ఎంతో గొప్పవారు, ఈయన కూడా ఎంతో గొప్పవారు. ఇకపోతే మన రోజా గారు వచ్చారు, అమ్మగారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, చెప్పండి. భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను. రోజా గారు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏమీ బాగోలేదు. మా చంద్రబాబు గారికి TV5 లో వచ్చే మిడ్ నైట్ మసాలా చూసి ఎంతో పులకించిపోయి మా బిఆర్ నాయుడు గారికి ఈ చైర్మన్ పదవి ఇస్తే మీరు ఇలా అనడం ఏమైనా మీకు సమంజసమా? దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్నారు వెంకయ్య చౌదరి. వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. రోజా గారు, మీకేం తెలుసండి మా ఎంకడ గురించి? మా ఎంకడ పాద పూజలు చేసుకుంటూ ఎంతో చక్కగా పైకొచ్చాడు. ఈ స్థాయికి వచ్చాడంటే మీరు ఒక్కసారి ఊహించండి. ఒరే వెంకయ్య, నువ్వు మొదలు పెట్టు సోది. తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు దర్శనం టికెట్ల కాడి నుంచి ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే ఇలాంటి జోకులు చాలా కాలమైందిరా బాబు. ఇది జోకు కాదండి, వీడు ఒక శునకము. ఈ శునకము ఎంతో విశ్వాసమైన శునకము. లోకేష్ పాదాలను నాకుతూ ఇక్కడ కలెక్షన్లన్నీ తీసుకెళ్లి లోకేష్ గారికి ఇస్తే చిన్నబాబు గారు తీసుకుని చక్కగా సింగపూర్ కి ఆ మూటలన్నీ తరలిస్తారు. టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు. ముందు ఆ జేఈఓ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రోజా గారు, మీకేం తెలుసండి మా ఎంకడ గురించి? ఎందుకు పెట్టుకుంటారనుకున్నారు? ఎంకడు ఎంతో విశ్వాసమైన వాడు కాబట్టి అతన్ని ఎలా తీస్తారని మీరు అనుకుంటున్నారు? రోజా గారు, మీరు ముక్కు తుడుచుకుని మళ్ళీ మొదలు పెట్టండి. దేవుడి మీద భక్తి లేని వాడికి, ఆ పోస్టు చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు, జగన్ గారిని తిడతాడు. కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి, వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఈఓని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు. రోజా గారు, కథంతా విన్నారు కదా. కథంతా విని రాముడికి సీత అయిందండి, ఏమవుతుందంటే ఏం చెప్పాలండి? మా నాయుడు గారు మా పెద్ద నాయుడిని ప్రసన్నం చేసుకున్నారు. TV5 లో మిడ్ నైట్ మసాలాలను ఆయనకు చూపించి ఈ పదవిని పొంది చక్కగా చక్కభజన చేసుకుంటూ ఆయన్ని పొగుడుకుంటూ బొకేలు ఇచ్చుకుంటూ నిమిషము పాద పూజ చేసుకుంటూ ఇలాగనడం మీకు భావ్యం కదా. అలాగే మా డొక్కల సీఎం గారికి కూడా పెద్ద బొకే ఇచ్చి ఆయన్ని కూడా ప్రసారం చేసుకున్నారు. అలాగే మా చిట్టి నాయుడిని విడిచిపెట్టారా? మా చిట్టి నాయుడికి ఎంతో ఇష్టమైన వారు మా నాయుడు గారు. మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. అలాగే ఇకపోతే ఆనము తెలుసు కదండి, మంత్రివర్యుడు ఆనాన్ని కూడా ఆలింగనం చేసుకుని హత్తుకుంటే మీరు ఏమేమో మాట్లాడుతున్నారు. ఇకపోతే పురంధరేశ్వరి ఆవిడ భర్తను కూడా ఆలింగనం చేసుకుని ఆవిడకు బొకే ఇచ్చి ప్రసన్నం చేసుకున్నారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్ లో కూర్చొని ఉన్నాడు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా, వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు. కానీ ఎంత కేర్లెస్ గా, ఎంత సిల్లీగా. రోజా గారు, మీరు నోటికి వచ్చింది మాట్లాడకండి. మా సారు హైదరాబాద్ వెళ్ళి ఊరికే కూర్చున్నారనుకున్నారా? రాత్రి అంతా మిడ్ నైట్ మసాలా TV5 లో చూసుకుంటూ దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఇంకా ఎలా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తుంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు, మీకు చెబుతున్నా. మేడం గారు, చూశారు కదా ఆయన ఏం పని చేస్తున్నారో? మీకేం అర్థమవుతుందండి? 12 సంవత్సరాల క్రితం మిడ్ నైట్ మసాలా తీసుకొచ్చారు. ఆ మిడ్ నైట్ మసాలాన్ని మళ్ళా పునర్ప్రసారం చేయాలని ఆయన ఎన్నో ఎత్తుగడలతో ఎంతో చక్కగా దాన్ని తీర్చిదిద్దాలని అహర్నిశలు పోరాడుతుంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏమీ బాగోలేదు రోజా గారు. ఆయన మాట్లాడిన మాటలు నేను గుడిలో ఎస్పీ కనిపిస్తే చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏదో గొడవలు అవుతున్నాయి
అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు. మేడం గారు ఆయన చాలా బిజీగా హైదరాబాద్ లో ఉన్నారంటే మళ్ళా చూసుకుంటున్నారా లేదంటే ఏమి చెప్పాలి మేడం, మేము సార్ బిజీ. మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్ గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్ కి బోర్డు మెంబర్స్ కి ఉంది కదా. జగ గారు మా నాయుడు గారికి మిడ్ నైట్ మసాలా చూసుకోవడంతోనే సరిపోతుంది, ఇక ఇదే మానిటరింగ్ చేసుకుంటారు. మీకెంత చెప్పినా అర్థం కాదు, ఇక మీరు వెళ్ళి రండి. మాకు పవన్ కళ్యాణ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతాను. పవన్ కళ్యాణ్ గారు మీరెందుకు భయపడతారు సార్? ఆకు రౌడీలకు మీరు భయపడతారు సార్? ఎన్నో ఆకులను చూసిన వారు మీకు ఆకు రౌడీలు ఒక లెక్క చెప్పండి. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. అంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించారు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెగిస్తారు సార్? తెగిస్తా ఉంటారు, మీరు తెగింటారు, ఉట్టిదే సరదాగా అలాగంటారు. మీరు ఎప్పుడు తెగిస్తారు నాకు తెలియదా సార్? ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీరు ఎందుకు క్షమాపణ చెప్పాలంటే మీరు డక్కలో సీఎం, మీ బాబు ఆడి సీఎం కాబట్టి ఇద్దరు బాధ్యులన్నమాట. అందుకని మీరు క్షమాపణ చెప్పాలి. డక్కలో సీఎం గారు తప్పు లేదండి. నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మేము నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది గెలుపు మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. డొక్కలో సీఎం గారు నాయుడు గారికి పదవి ఎలా పెట్టిందంటే పాద పూజలు చేసుకుంటూ సమర్థి అని అనుకుంటూ అన్ని సమర్పించుకుంటే మిడ్ నైట్ మసాలాలు పెడితే ఆయనకి పదవి వచ్చింది. స్వామి నీకు ఇప్పుడు ఈ జన్మలో నీకు అర్థం కాదు. మనం నేర్చుకోవాల్సింది. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఓవరాక్షన్ చేయండి. మీరు చెప్తే ఎవడు కూడా కుక్క కూడా నీ మాట వినదని నీకు ఇప్పటికీ తెలియడం లేదు. నువ్వు చెప్తే ఎందుకు వింటావు? పప్పు నాయుడు చెబితే వింటాడు, మా పెద్ద నాయుడు చెబితే కూడా ఈ టీవీపై మిడ్ నైట్ మసాలా నాయుడు వింటాడని నీకు ఇప్పటికీ తెలియకపోతే నేనేమీ చేయలేను. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు విన్నారు కదండి, ఎవడో చెప్పమంటే చెప్పడానికి నేను సిద్ధంగా లేను. క్షమాపణని చెప్పి చక్కగా మా యొక్క మిడ్ నైట్ మసాలా నాయుడు గారు చెబుతుంటే మరి మీకు సిగ్గు లజ్జా ఉంటే మీరు కూడా రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోతే మంచిదని నా సలహా. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? పవన్ కళ్యాణ్ గారు మాకేం తెలుసు, వెళ్ళి నీ బాబుని అడుగు పవన్. నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని పవన్ కళ్యాణ్ గారు మీ ఓవరాక్షన్ ఆపేసి చక్కగా వెళ్ళి సంక్రాంతి సంబురాలు చేసుకోండి. ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే? పవన్ కళ్యాణ్ గారు వేదికలు ఎట్టి ఓవరాక్షన్ చేయడం మీకు ఆపండి. మీ మాట ఎవరికి లెక్కలేదని నాకు అర్థమైపోయింది. నీ మాట కనీసము ఒక గేటు కాడ ప్యూను కూడా నీ మాట వినడని కూడా తెలిసిపోయింది. నువ్వు డమ్మీ అని కూడా నాకు పూర్తిగా అర్థమైంది. నీకంటే బిఆర్ నాయుడే మేలు. ఎన్ని అకృత్యాలు చేసినా గానీ పదవిని చక్కగా కాపాడుకుంటున్నాడు, చెక్క భజనలు చేసుకుంటూ. నువ్వు చెక్క భజన చేసినా గానీ ఉపయోగం లేదు. నీ ఆవేశమే తప్ప నీకు ఏమీ లేదని నాకు అర్థమైంది. ఇంకా వెళ్ళిరా. అందరికీ నమస్కారము, బాయ్.